హలో ఆల్, ఇట్స్ బీన్ సో మెనీ డేస్. చాలా రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది, ఒక వారం రోజుల దాకా గ్యాప్ ఇవ్వడం జరిగింది. వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఆర్ వీడియోస్ మోర్ ప్రొడక్టివ్. సో ఇంకొంచెం క్వాలిటీ కంటెంట్ వీటన్నిటి కోసం వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ గుడ్ కంటెంట్. అందుకనే ఆ గ్యాప్ వచ్చింది. సో దట్స్ అబౌట్ ఇట్. ఇకపోతే ఈ వారం రోజుల్లో కొన్ని విషయాలు మిస్ అయ్యాం, అన్నీ కలిపి ఒకే వీడియోలో చేద్దామని చెప్పి అనుకున్నాను. బికాస్ ఆ ప్రతిదానికి మళ్ళీ ఒక వీడియో చేయటం అనేది, మా ఒపీనియన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో, మళ్ళీ అన్ని వీడియోస్ విడివిడిగా చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో ఐ వాంట్ టు ఇంతకుముందు ఒపీనియన్ ఎలా అయితే సిరీస్ చేసేవాళ్ళమో అందులో భాగంగా అదో ఒపీనియన్ ఒక ఎపిసోడ్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి అనిపించింది. సో కమింగ్ టు ద ఫస్ట్ ఇష్యూ, చాలామంది యూట్యూబర్ గిరీష్ దారమోని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద చిత్రగుప్త అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతారు, విచ్ హ్యాస్ అ ప్యూర్ రైట్ వింగ్ కంటెంట్. అంతా కూడా రైట్ వింగ్కి సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీ అఫిలియేటెడ్గా విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఈ సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళ కంటెంట్ ఉంటుంది. సో అతని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక అత్యంత హేయమైన వీడియో ఒకటి ఈ వారం రోజుల్లో నేను ఒకటి చూశాను. అది అతన్ని, గిరీష్ దారమోని అనే వ్యక్తిని కొంతమంది వచ్చి విపరీతంగా దాడి చేస్తూ, కొడుతూ, చాలా దారుణంగా అతన్ని పైనుంచి కింద దాకా గుంజుకొని వచ్చి పోలీసుల సమక్షంలో అక్కడ ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు అంతే, వాళ్ళు చూస్తుండగానే అతన్ని చాలా దారుణంగా కొట్టారు. అంటే ఆ తర్వాత మన పాత వీడియోస్లో కామెంట్ సెక్షన్లోకి వచ్చి మన ఫాలోవర్స్ చాలామంది, అన్న గిరీష్ని కొట్టారన్నా, ఒకసారి చిత్రగుప్తుని దంచేశారన్నా, మీరు మాట్లాడండి ఒకసారి, అది ఇది అని చెప్పాను. అంటే ఆన్ ఏ హ్యాపీ నోట్, చాలామంది, అందరూ కాదు కొంతమంది ఆన్ ఏ హ్యాపీ నోట్ మాట్లాడుతున్నారు, అంటే అతను కొట్టారు అని చెప్పని. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నా ఫాలోవర్స్కి కావచ్చు, వీడియో చూసే వ్యూవర్స్కి కావచ్చు, ఎవరికైనా సరే, మనందరం కూడా సైద్ధాంతికంగా కొన్ని దారులు ఎంచుకుంటాం. కొంతమంది లెఫ్ట్ ఇంక్లైన్ ఉంటారు, కొంతమంది రైట్ ఇంక్లైన్ ఉంటారు, కొంతమంది సెంట్రిక్ పాలిటిక్స్కి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అసలు పూర్తిగా అపొలిటికల్, అంటే అసలు పూర్తిగా పాలిటిక్స్కి దూరంగా ఉంటారు. ఇట్లా కొంతమంది ఒక మతాన్ని ఇష్టపడతారు, కొంతమంది ఇంకో మతాన్ని ఇష్టపడతారు, కొంతమంది అసలు మతాలు లేకుండా ఉంటారు. సో మాలాగా నాస్తికుల్లాగా, హేతువాదుల్లాగా, మానవవాదుల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనందరికి కూడా వాళ్ళ అంటే మన సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చింది, అది మన దేశం మనకిచ్చిన ఒక స్వేచ్ఛ. కాబట్టి సైద్ధాంతికంగా ఇంతకుముందు కూడా ఇట్లనే ఒక ఇద్దరు యూట్యూబర్స్, లలిత్ కుమార్ అని భరతవర్షకి సంబంధించిన ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇట్లాగా రంగురాళ్ళ విషయంలో ఏదో ఇరుక్కున్నారు, దానికి దొరికారన్నా మీరు వీడియో చేయండి అంటే అదే నేను అంటుంది, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు బాధపడుతుంటే మనం వాళ్ళని చూసి నవ్వాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనం సైద్ధాంతికంగానే మనతో వాళ్ళకి పోటీ ఉంటుంది, వాళ్ళతో మనకు పోటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇది ఎప్పుడు కుటుంబాల జోలికి, వ్యక్తిత్వ హననాలకి, లేకపోతే వ్యక్తి మీద దాడి చేయడానికి మనం వాడకూడదు, వాడటం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. సో ఒకవేళ మా వ్యూవర్స్ ఏమన్నా అలాంటి వీడియో దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ గిరీష్ దారమోని అనే వ్యక్తి స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. హీజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అతను ఒక ఎట్లా చెప్పాలి, ఇప్పుడు రైట్ వింగ్ భాషలో చెప్పాలంటే కట్టర్ కార్యకర్త అనుకోండి. అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకత్వంలో లోపాలు ఉన్నాయి అని చెప్పని ఒక ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. రేజ్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తే అతను తన వాయిస్ని వినిపిస్తూనే ఉన్నాడు. ఈ వినిపించే ప్రాసెస్లో ఆయన డెరోగేటరీగా కామెంట్స్ చేశారు అని వచ్చిన వాళ్ళ వాదన. డెరోగేటరీగా కామెంట్స్ చేస్తే మీరు కేసు ఫైల్ చేయండి, డెరోగేటరీగా ఒకవేళ కామెంట్స్ చేస్తే దాన్ని ప్రూవ్ చేయండి. నేను మొత్తం వీడియో చూసాను, డెరోగేటరీగా ఎక్కడ కామెంట్ అయితే కనపడలేదు అతను నాకు. గిరీష్ దారమోని అనే వ్యక్తి నిజంగానే డెరోగేటరీగా అంటే ఒక బూతు మాటో లేకపోతే ఇంకెవరినైనా ఇంకో మాట అంటాం నేనైతే చూడలే. ఒకవేళ ఉంటే మీరు ఆ లింక్ పెట్టండి, ఏది ఆ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇకపోతే వాళ్ళు వచ్చి కొట్టడమే కాకుండా అతన్ని, వాళ్ళ మదర్ ఫింగర్ ఫ్రాక్చర్ అయిపోయింది, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ పిల్లాడిని, ఆ గిరీష్ అనే అతన్ని కొడుతుంటే ఎంత హీనం ఇది. మన భారతదేశంలో మనకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా,
రాజ్యాంగం మనకి ఇచ్చిన వాక్ స్వేచ్ఛని అతను పోనీ నిజంగా ఏమైనా డెరోగేటర్గా మాట్లాడి తిడితే చేయాల్సింది కొట్టడమా? తిట్టినది తప్పైతే మరి కొట్టినోడిదేంటి? ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అతన్ని వాళ్ళ నాన్నను కొడతాం చూస్తే వాళ్ళకి ఎంత ట్రామా అది జీవితాంతం. ఇక్కడ గిరీష్ దారమోని అనే వ్యక్తి, ఆ చిత్రగుప్త ఛానల్ నడుపుతున్న వ్యక్తి మాకు సైద్ధాంతికంగా మాతో విభేదించవచ్చు. ఒకవేళ మమ్మల్ని ఏమైనా ఆయన అన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ మేము ఎప్పుడు అతను అనలేదు. ఒకవేళ అనాల్సి వచ్చినా సరే నిర్మమాటంగా అంటాం. అది కూడా సైద్ధాంతికంగానే ఉంటుంది. అతని పార్టీకి సంబంధించిన నాకేమైనా ఇబ్బందులు నేను మాట్లాడతాను, కానీ అలా అని చెప్పని మనం ఈ సమయంలో అతన్ని ట్రాల్ చేస్తూనో బాగా అయింది అనుకోవటం మానవత్వం కాదు. ఇట్స్ నాట్ గుడ్. నా వ్యూవర్స్కి కూడా అదే చెప్తున్నాను, మీరు సైద్ధాంతికంగా ఎవరితోనే విభేదించండి. ఇలాంటి సమయాల్లో మీరు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు అతన్ని కొట్టిన వాళ్ళు రేపొద్దున మీ ఇంటి దాకా కూడా వస్తారు. ఇకపోతే ఈ దాడి చేసింది బండి సంజయ్కి సంబంధించిన వ్యక్తులు అనేది అతని క్లియర్ కట్ అనాలిసిస్. బండి సంజయ్ మనకి పదవి ఉంది, మనకి ఈ దేశంలో అత్యధికంగా సీట్లు వచ్చి ఇప్పుడు పాలిస్తున్న మెజారిటీ సీట్లతో ఈ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మన పార్టీ కాబట్టి, మనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి మనమేమి తెలంగాణ టేకా తీసుకోలే. ఎవడైనా మాట్లాడతాడు బండి సంజయ్, ఎవడైనా మాట్లాడతాడు. అరే సొంత కార్యకర్తను మీరు కాపాడుకోలేకపోతున్నారు, సొంత కార్యకర్తను మీరు కాపాడుకోలేకపోతున్నారు. అంత దారుణంగా కొట్టిస్తారా? మనుషులా మీరు తుప్పలా? నాకు అర్థం కాదు. ఆన్ దిస్ ఒకేషన్ టు గిరీష్ దారమోని, మిమ్మల్ని కొట్టిన వీడియో మేము చూసాం బ్రదర్, దట్ ఈస్ హీనస్. అంతకంటే రేపొద్దున్న మనందరం కూడా రేపొద్దున్న మన దాకా కూడా రావచ్చు ఇది, విచ్ వీ షుడ్ కండెమ్. ఖచ్చితంగా ఖండించాలి అలాంటి విషయాలని. సో గిరీష్ దారమోని గారు, మీకు మా తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. సైద్ధాంతికంగా మేము మీతో విభేదించవచ్చు, మీరు మాతో విభేదించవచ్చు. కానీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఒక మనిషిగా మానవవాదులుగా, హేతువాదులుగా ఖచ్చితంగా మీకు తోడుగా, మీకు సపోర్టుగా ప్రశ్న టీం ఉంటుంది అని నేను చెప్పదలుచుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ one thing, and finally stay strong brother, stay strong. I know పిల్లలకి ఎంత ట్రామా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. పిల్లలు చూసి వాళ్ళ నాన్న కళ్ళ ముందు అట్లా జరిగితే తల్లిదండ్రులేమో అలా పిల్లాడిని అట్లా కొడుతుంటే వాళ్ళకెంత ట్రామా ఉంటుంది, పిల్లలకైతే లైఫ్ లాంగ్ ట్రామా ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లాడు కొడుకులు వాళ్ళ తండ్రిని హీరో ఫిగర్గా చూస్తారు. అలాంటిది తన తండ్రిని వాళ్ళ కళ్ళ ముందు ఇట్లా దాడి చేస్తుంటే వాళ్ళకి ఎంత ట్రామా అది. వెరీ బ్యాడ్. ఐ హోప్ ఖచ్చితంగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మీకు ఒకవేళ ఈ విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్తున్నాను. ఇకపోతే రెండో విషయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్, ఈడు అంటే ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఐ వాజ్ ఇన్ రిమోట్ ఏరియా, నేను అసలు వేరే రిమోట్ ఏరియాలో, సో నేను వీడియో చేయడానికి కూడా కుదరని ప్రాంతంలో ఉన్నాను. సో అందుకే నేను ఆ రోజు చేయలేదు. కానీ ఐ థాట్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మై యాంగర్. అంటే వాడు అంత దారుణమైన కామెంట్స్ చేస్తున్నాడు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్, చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి తిట్టిస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్ర రవీంద్రరెడ్డి దగ్గరుండి పోస్టులు పెట్టించారా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఈ స్థాయికి దిగజారి తిట్టిస్తారని నేను అనుకోవట్లేదు. కాకపోతే నాయకత్వ లోపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు నారా లోకేష్ లాంటి వ్యక్తే కడ్రాయర్ మీద పరిగెట్టిస్తా, ముండలు మింగడానికి వెళ్ళాడని చెప్పని మాట్లాడితే ఇక వాళ్ళ క్యాడర్ దేన్ని తీసుకుంటారు? ఇట్స్ నాట్ కన్ఫైన్ టు వన్ పార్టీ. ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ఎవ్రీ పార్టీ.
వైఎస్ఆర్సీపీ ఏం శుద్ధపూస కాదు, తెలుగుదేశం పార్టీ ఏం శుద్ధపూస కాదు, జనసేన అంతకంటే పెద్ద శుద్ధపూస ఏం కాదు. వాళ్ళ గురించి మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా ఆడవాళ్ళని లింక్ చేసి బాలయ్య బాబు వైఫ్కి సంబంధించి ఎలాంటి హీనమైన మాటలు మాట్లాడారు, ఎలాంటి తేట మాటలు మాట్లాడారు, ఎలాంటి సంబంధాలు ఆవిడికి పెట్టారు అని చెప్పని మనకు తెలిసిందే. ఇట్లా వాళ్ళు ఇంకేం శుద్ధపూసలు కాదు. కాబట్టి మనం దీన్ని నార్మలైజ్ చేసేసి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? అండ్ ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తికి మాత్రం ఐ ఫీల్ దెర్ ఇస్ అ బిగ్ థ్రెట్. ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తికి మాత్రం చాలా పెద్ద థ్రెట్ ఉంది అతనికి. ఎందుకంటే ఏదో ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం, ఎవడో చూడట్లేదు కదా. అరే రాజకీయంగా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలేంటి, ఆయన భార్య ఏంటి, నువ్వు మనుషులకు పుట్టావా తుప్పలకు పుట్టావా? వీడిని ఏమన్నాలన్నా సరే అసలు ఆ మాటలు సరిపోవనిపిస్తుంది నాకు. ఎవరడ్డొచ్చా ఇప్పుడు? ఎవరు కాపాడారు? తెలుగుదేశం పార్టీ నా నుంచుందా ఆ మాటలకి? ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ అరే ఇది మాట్లాడింది కరెక్ట్ అని చెప్తాడు? ఎవడు మాట్లాడతాడు దాన్ని వచ్చారు ఇంత మంచిగా మాట్లాడావు నువ్వు మా పార్టీ అంటారా? ఆ పరిస్థితి ఆ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇది కార్యకర్తలకు చెప్తున్నా, ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్తలకి, మీరందరూ మా నాయకులు మమ్మల్ని కాపాడతారు, అధికారంలో ఉన్నాం కదా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, రేపొద్దున అధికారం వస్తే మేమేం చేస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇలా బిహేవ్ చేయటం అనేది మీకే నష్టం. ఆ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లు చూస్తే, అతని తల్లిదండ్రులు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ కండిషన్లో ఉన్నారు వాళ్ళు. ఇతను మాత్రం యూట్యూబ్ ఇంటర్వ్యూల దగ్గర కూర్చొని కెమెరా పెట్టారు కదా అని ఇష్టం వచ్చిన మాటలు, రోజా గారి గురించి మాటలు. జస్ట్ థింక్, ఒక్కసారి మన ముందు మైక్ ఉంది, మన ముందు కెమెరా ఉంది కాబట్టి నోటికొచ్చిన వల్గర్ లాంగ్వేజ్, నోటికొచ్చినట్టు తీయటం మాటలు. రాజకీయంగా నేను ఇంకా చాలా గట్టిగా మాట్లాడతా, అది రాజకీయంగానే ఉంటుంది. మీడియా బ్రోకర్ల గురించి మాట్లాడతా, పొలిటికల్ బ్రోకర్స్ గురించి మాట్లాడతా, మతాన్ని ఉపయోగించుకునే బ్రోకర్ నకుల గురించి అన్నీ మాట్లాడతాను. కానీ కుటుంబాల జోలికి వెళ్ళటం ఏంటి? ఎవరిని వదలలేదు కదా. ఎవరు? బ్రహ్మణి గారిని వదల్లా, వసుంధర గారిని, నందమూరి మన బాలయ్యబాబు వైఫ్ని వదలలేదు, చంద్రబాబు నాయుడు గారి భార్యను వదలలేదు, భారతి గారిని వదలలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి కూడా తప్పుడు రాతలు, తప్పుడు మాటలు. పవన్ కళ్యాణ్ గారి వైవాహిక సంబంధాల గురించి అయితే అది మనం చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడారు. ఐ మీన్ ఎప్పుడు ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, ఇవన్నీ మాట్లాడారు. ఐ డోంట్ నో వేర్ ఆర్ వి గోయింగ్, బట్ కిరణ్ కుమార్ అనే వ్యక్తికి మాత్రం నువ్వు ఒకవేళ బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవటం అనేది అత్యంత 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 మంచి పని. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. నువ్వు కనిపిస్తే కొడతారు, నువ్వు మాట్లాడిన మాటలకి కనిపిస్తే కొడతారు ఖచ్చితంగా. ఐ అర్జ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్, దయచేసి అతను ఒకవేళ మీకు ఏమన్నా బయట కనిపించిన ఏమైనా చేసినా సరే, డోంట్ మళ్ళీ అతన్ని కొట్టి మళ్ళీ మీ మీద కేసులు వేసుకొని ఆ వైలెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు అనేది మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన వాళ్ళు, ఈ క్యాడర్లో కొంతమంది, అందరూ ఎలాగో ఎదవలు ఉంటారు కదా, కొంతమంది మాట్లాడే మాటలు, చేసే తేట పనులకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే, అసలు వస్తే కాదు, టీవీలో మ్యాజిక్ ఫిగర్ కనిపిస్తే వాళ్ళు మీద పడిపెట్టేట్టున్నారు. అంత దారుణమైన మాటలు, అంత దారుణమైన మాటలు. ఆ అనిల్ కుమార్ గారు, వాడు జైల్లో ఉన్నాడు, వాడి పేరేంటాడు, బోరగడ్డ అనిల్ కుమార్ గారు, వాడికి వీడికి తేడా ఏంటి? వాడు డైరెక్ట్గా అన్నాడు నేనే వెళ్తాను పవన్ కళ్యాణ్ పిల్లల దగ్గర, కానీ ఈడేమో ఇండైరెక్ట్గా అన్నాడు వాడి ఇల్లు ఇంకోటి వెళ్ళాడు ఇంకోటి వెళ్ళాడని. లోఫర్ నా కొడకల్లారా, ఏం మాటలు రాయి? ఐ డోంట్ నో వేర్ ఆర్ వి గోయింగ్. సో దయచేసి వాట్సాప్ మీరు ఎలాంటి సోషల్ మీడియా వాడినా, మీరు ఫేస్బుక్ వాడినా, ట్విట్టర్ వాడినా, ఎక్స్ వాడినా, లేకపోతే ఇన్స్టా వాడినా, ఏం వాడినా, మీ కామెంట్స్ కావచ్చు, మీ యొక్క మాటలు కావచ్చు, దయచేసి అదుపులో పెట్టుకోండి. రాజకీయ నాయకులను విమర్శిస్తున్నంత వరకే మీరు సేఫ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అండ్ లాస్ట్ విషయం, ఈ
డెమాన్స్ట్రేటివ్ రిలీజియాసిటీ అని చెప్పని ఒక పదం ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్ రిలీజియాసిటీ అంటే, డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి? మనం డెమాన్స్ట్రేట్ చేసుకోవడం, చూపించుకోవటం. రిలీజియాసిటీ మతాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం. ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు? ఈ పదం ఒక్కసారి మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ అని చెప్పని ఒక ఇది తీసుకొచ్చాడు. డిమానిటైజేషన్ ఇది గుర్తుంది కదా. ఈ రెండు విషయాలు పక్కన పెట్టండి. డెమాన్స్ట్రేటివ్ రిలీజియాసిటీ, డిమానిటైజేషన్, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు చెప్తున్నా, బాగా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు, యాక్చువల్గా ఈ విషయం మేము మాట్లాడకూడదు అనుకున్నాం. ట్వీట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు అంటే వీ థాట్ అది తన కుటుంబానికి సంబంధించిన విషయం. ఏదో అగ్ని ప్రమాదంలో అతను చిక్కుకున్నాడని చెప్పని, ఆ తర్వాత చేతులు కాళ్ళు గాయాలయ్యాయి అని చెప్పని అన్నారు. ఆ తర్వాత చూస్తేనేమో హీస్ గుడ్. పీల్చడం, స్మోక్, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా పిల్లలు కావచ్చు, మనకు అయినా సరే ఆ లంగ్స్లోకి ఆ స్మోక్ వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఊపిరితిత్తులకి ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆ ఇష్యూ వచ్చిందని చెప్పని అన్నారు. ఆ తర్వాత హీ సేఫ్ అని తెలిసిన తర్వాత ఈవెన్ ఒక తండ్రిగా నేను కావచ్చు, మా టీం మెంబర్స్ కావచ్చు, మేమందరం కూడా వీ థాట్, అంటే మేము కూడా వీ విష్డ్, అరే ఏం జరగకుండా ఉంటే బాగుండని చెప్పని అనుకున్నాం. ఎందుకంటే అలాంటివి జరిగితే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది తల్లిదండ్రులకు అనేది నాకు తెలుసు. యాజ్ ఎ ఫాదర్ ఐ నో ద పెయిన్, హౌ మచ్ వీ విల్ ఫేస్ అనేది. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎలా ఇబ్బంది పడి ఉంటారనేది మేము అర్థం చేసుకుని అసలు ఆ విషయం గురించి మాట్లాడకూడదని చెప్పని అనుకున్నాం, మాట్లాడలేదు. అయితే ఏంటన్నా దానికి ఏంటి, డిమానిటైజేషన్ ఏంటి, ఏమంటారు డెమాన్స్ట్రేటివ్ రిలీజియాసిటీ ఏంటి, ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, దానికి దీనికి సంబంధం లేదు, నేను చెప్తా ఎందుకు. ఐల్ కనెక్ట్ దెమ్. పవన్ కళ్యాణ్ గారి భార్య యానా లెజ్నోవా గారు, ఆవిడ తిరుపతిలోకి వెళ్ళి డిక్లరేషన్ సైన్ చేసి బాలాజీకి మొక్కుకొని అండ్ దెన్ తను గుండు చేయించుకొని అన్నదానం చేశారు. ఇది ఒక తల్లిగా ఆవిడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, వేరే రిలీజియస్ పర్సన్, ఆవిడ క్రిస్టియన్ అయినా సరే ఈ డిక్లరేషన్ సైన్ చేసి ఇట్లా వచ్చి ఇలా చేయటం అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబాట్లను ఆవిడ ఫాలో అయ్యి లోపలికి వెళ్ళటం అనేది దట్స్ అ గుడ్ థింగ్. అంటే ఆ డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్ ఆవిడకు ఉండటం, మన దేశం కాదు కదా, ఉంటే అది వేరుంటుంది. డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్ ఉండటం అనేది మంచి విషయం. ఓకే, ఇక రెండోది, ఆవిడ చేయించుకున్న టార్చర్ గురించి, లేకపోతే ఆవిడ చేస్తున్న అన్నదానం గురించి చాలామంది వీడియోస్ పెడుతున్నారు, చూసారా, సనాతన ధర్మం అది అని చెప్పని. ఇక్కడ దాకా సమస్య ఏమి లేదు. ఎందుకు లేదు అంటే, దీన్ని డెమాన్స్ట్రేట్ చేసుకోనంత వరకు, డెమాన్స్ట్రేట్ ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే నల్ల డ్రెస్ వేసుకుంటాము, భవానీ మాల వేసుకుంటాము, బెజవాడలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. ఇట్లాగా రకరకాల మాలలు ఉంటాయి, రకరకాల పార్టీ కండువాలు ఉంటాయి, కాషాయ కండువాలు ఉంటాయి, ఎర్ర కండువాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి కదా. ఇదంతా కూడా డిస్ప్లే చేసుకోవటమే, తప్పులేదు. కానీ మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనే డెమాన్స్ట్రేటివ్ రిలీజియాసిటీకి లింక్ చేసుకుంటూ పొలిటికల్ గెయిన్స్ సంపాదిద్దాం అనుకుంటే మాత్రం దేర్ లైస్ ఎ ప్రాబ్లం. ఇది మేము ఇక్కడితో ఆపేస్తున్నాం. ఎందుకు అంటే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కూలీలు అట్టగా వాడతారు, జెండా కూలీలు, అది వేరే విషయం, వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఆవిడ యానా లెజ్నోవా గారి యొక్క ప్రైవసీకి, ఆవిడ చాయిస్కి రెస్పెక్ట్ ఇచ్చి, దాన్ని ఎలాంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మేము ఇది మా పార్టీ ఇది అని చెప్పని ఎక్కడ కూడా చెప్పాలా, పాలిటిక్స్కి ఎక్కడ కూడా కలపలా. కాబట్టి వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఒకవేళ ఈ సిచ్యువేషన్ గురించి యానా లెజ్నోవా గారికి సంబంధించిన విజిట్కి సంబంధించి చాలామంది అంటున్నారు, నిజంగానే మాట్లాడద్దు. కానీ ఎప్పుడు మాట్లాడాలంటే యానా లెజ్నోవా గారి విజిట్ని తీసుకెళ్ళి రాజకీయ వేదికల మీద మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు కాబట్టి మీరు కూడా మాట్లాడద్దు, మేము మాట్లాడాం. బట్ జస్ట్ ఇన్ కేస్ ఆ రోజు నరేంద్ర మోదీ తను చేసిన ఒక వోల్ఫాప్ అని ఏదైతే ఉందో, ఆ పని డిమానిటైజేషను ఎవరికి లాభం? నల్లధనం, అమ్మో, శాటిలైట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్లు మామూలుగా లేదులే, అప్పుడు హడావుడి బత్తాయిల్ది. మరి అప్పుడు నల్లధనం ఎటుపోయిందో, ఆ శాటిలైట్ల నుంచి ట్రేస్ చేసే చిప్పులు ఉన్నాయంట 2000 రూపాయల నోట్లలో. అమ్మా,
పెచ్చరా కొడుకున్నారు అవన్నీ ఎడిపోయినాయి. దాని నుంచి ప్రజల నుంచి బాగా ఒక రిటాలియేషన్ వచ్చేసరికి సొంత తల్లిని తీసుకెళ్ళి ఏటీఎం ముందు నుంచో పెట్టాడు. 80 సంవత్సరాల తల్లిని అవసరమా? అంటే దాన్ని పబ్లిక్గా పొలిటిసైజ్ చేయటం, డెమాన్స్ట్రేట్ చేయటం. సో అప్పుడు ఆయన తల్లి గురించి మాట్లాడారు అందరూ. తల్లిని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నావు నువ్వు అని చెప్పని వేసుకున్నారు గట్టిగా. పిల్లల గురించి, భార్యల గురించి, కుటుంబం గురించి ఎప్పుడు రాజకీయాల్లో మాట్లాడకూడదు. కారణం ఏంటంటే వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. కానీ వాళ్ళని ఉపయోగించుకుని రాజకీయ లాభం పొందుదామంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి అలాంటి లోఫర్ పనులు, నరేంద్ర మోదీ చేసిన లోఫర్ పనులు పవన్ కళ్యాణ్ గారు చేయరు అని నేను భావిస్తున్నాను, అని నేను నమ్ముతున్నాను. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పనులు చేయరు. భార్య యొక్క చాయిస్ని నమ్మి, ఆవిడ యొక్క చాయిస్ని రెస్పెక్ట్ చేసి దాన్ని అక్కడితో వదిలేస్తారు. దాన్ని రాజకీయ వేదికల మీద మాట్లాడరని మేము నమ్ముతున్నాం. మాట్లాడారనుకోండి, అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.